అందరికీ నమస్కారం। ఈరోజు అద్దంకి నియోజకవర్గ పరిస్థితులు కనుక మనం బేరీజ్ కనుక వేసుకున్నట్లయితే అద్దంకి నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది। ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా అంటే ఆయన మొత్తంగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది। ఓన్లీ అద్దంకిలోనే హ్యాట్రిక్ సాధించడం జరిగింది। మరి ఇక్కడ ఉన్నటువంటి అనిమిరెడ్డి వైసీపీ తరపున కూడా తనకు వైవి సుబ్బారెడ్డి తోటి వాణిజ్యపరమైన వ్యాపారపరమైనటువంటి లావాదేవీల దృష్ట్యా ఆయనకు వైవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ అక్కడ టికెట్ వచ్చేలాగా తన అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో వైవి ఫ్యామిలీకి ఉన్నటువంటి రిలేషన్షిప్లో భాగంగా ఆయన ఎట్టకేలకు అనిమిరెడ్డికి టికెట్ కేటాయించేలా వైవి సుబ్బారెడ్డి చొరవ చూపడం జరిగింది। అయితే ట్విస్ట్ ఇక్కడే మొదలైంది। వైవి సుబ్బారెడ్డి ఫస్ట్లో కనుక అద్దంకిలో పరిచయ కార్యక్రమంలో కానీ ఇతరితర సేవా కార్యక్రమాల్లో కానీ పార్టీ పరమైన ప్రభుత్వపరమైన కార్యక్రమాల్లో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి శరవేగంగా ప్రయత్నాలు చేసి ఉన్నటువంటి హనుమరెడ్డి ఒకసారిగా కనపడటం లేదు అనే స్థాయికి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సందర్భాలు చూసాం। గత 2 రోజుల క్రితం సంతమాగులూరు అడ్డ రోడ్డు వద్ద కూడా సీఎం అక్కడ పల్నాడు జిల్లా దాటే క్రమంలో అక్కడ సీఎంను కూడా హనుమరెడ్డి కలవపోవడంతో హనుమరెడ్డి ఇక్కడ రేపు 2024 ఎన్నికల్లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటాడని కూడా ప్రజలందరూ రాజకీయ విశ్లేషకులందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం। మరి అయితే ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ మాత్రం దాదాపుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటించి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా అక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని తనకు అనుకూలంగా ఉన్నటువంటి వారితోటి కూడా అనుకూలంగా ఇతరత్ర వర్గాలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళతో మమేకం అవుతూ వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తాను అండగా ఉంటానని చెప్పి వారికి భరోసా కల్పిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి గొట్టిపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు వాళ్ళ అన్న కొడుకు కూడా ఆయనకు గొట్టిపాటి రవికుమార్కు సపోర్టుగా చిన్న చిన్న గ్రామాల్లో కూడా అద్దంకి సెంటర్లో కూడా ఈ మధ్య ప్రచార కార్యక్రమం వాళ్ళది వారు ఇరువురు పాల్గొన్న సందర్భాలు చూసాం। 3 సార్లు అద్దంకిలో జరిగినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను వాటన్నింటినీ క్రోడీకరించి 2024లో ఆయన అమలు చేసేటువంటి ప్లాన్ని హనుమరెడ్డి తట్టుకుంటాడా? హనుమరెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లీడర్స్తో సంబంధాలు ఉన్నాయా అని కూడా మనం చర్చించుకోవాలి। అంటే వాళ్ళు ఇరువురు కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆ విమర్శలు తారాస్థాయి చేరినటువంటి సందర్భాలు మనం చూసాం। మరి హనుమరెడ్డి ఇటుపక్క టీడీపీ తరపున ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ కూడా వారు ఒకరి మీద ఒకరు ఎలా విజయం సాధిస్తారని కూడా అద్దంకి ప్రజలైతే మరి వెయిట్ చేస్తూ ఉన్నారు। మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకో 4 రోజుల్లో మనకి దాదాపుగా ఎవరు గెలుస్తారని కూడా అంటే మనం ఇప్పుడు చెప్పినా కూడా కొంతమంది సర్వేలు చేస్తున్నారు, అవన్నీ పిచ్చి పిచ్చి సర్వేలు నమ్మద్దు, ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాలా। అక్కడ అభ్యర్థి ఎవరో నామినేషన్ వేస్తారో ఇంతవరకు నామినేషన్లు వేయలేదు, నామినేషన్లు వేయకుండా చేసే సర్వేలు అసలు నమ్మాల్సిన పని లేదు। వాటి గురించి ఆ ఫేక్ సర్వేల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి। ఎవరైతే నామినేషన్ వేయకుండా ఏదో ఒక సెల్ ఫోన్లో సర్వేలు కనుక చేస్తే అవి కరెక్ట్ కాదండి। ప్రజలందరూ కూడా వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి। నామినేషన్ వేసి అభ్యర్థులు గ్రామాల్లో కానీ ఆ నగరాల్లో కానీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు అభ్యంతర పరిస్థితులు మనకు తెలుస్తూ ఉంటాయి। దాన్ని బట్టి కూడా ఇంకో వారం 10 రోజుల్లో ఒక నామినేషన్ వేసిన తర్వాత కూడా ఒక దీనికి ఒక కార్యక్రమంలో కూడా చెప్పుకోవచ్చని చెప్పొచ్చు। మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం।